నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈ రోజులో మన జవహర్నగర్లో వార్తలు చూసినట్లయితే లోకల్ వార్తలు, పేదల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ఆర్. జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల్ల శ్రీకాంత్ యాదవ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని, ఫీజులు రియంబర్స్మెంట్లో ఉన్నత చదువులకు ఊపిరి పోసిండని జవహర్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపుల్ల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. సోమవారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపుల్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదలకు మేలు జరిగిందని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు వినయ్ కుమార్, శ్రీనివాస్, భాస్కర్, మిట్టు యాదవ్, వెంకటేశ్వర్లు, పద్మారావు, రాజు యాదవ్, అనంతలక్ష్మి, విజయ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను శీఘ్రగతిన పరిష్కరించాలి కలెక్టర్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తు త్వరిత గతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో 124 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వన మహోత్సవం క్రింద అధికారులు వారిని నిర్దేశించిన లక్ష్య ప్రకారం మొక్కలు నాటడానికి పూర్తి చేయాలన్నారు. రూరల్ గ్రామ పంచాయతీతో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్షాలు కురుస్తున్న మొక్కలు నాటే కార్యక్రమం అధికారం చేపట్టాలన్నారు. జిల్లా కార్యక్రమంలో పనిచేసే అధికారులు, సిబ్బంది సమయమన్నారు. జిల్లా కార్యక్రమంలో పనిచేసే అధికారులు, సిబ్బందులు సమయ పాలన పాటించాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బయోట్రిక్ విధాన్ని త్వరలో అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ జవహర్నగర్ ఓన్లీ గబిలాలపేట కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారంటే చాలు వెంబడించి వేటాడి కరిచేదాకా ఊరుకోవన్నమాట. అంత ఘోరమైన పరిస్థితి మన జవహర్నగర్లో ఏర్పడుతుంది. దయచేసి ఇప్పుడైనా అధికారులారా, మున్సిపల్ సిబ్బందిలారా, దయచేసి మీరైనా ఇప్పటికైనా పట్టించుకోండి, మేలుకోండి. ఆ కుక్కలని కనీసం ఆపరేషన్ చేసన్నా వదిలేయండి. ఇంజెక్షన్స్ కానీ ఆపరేషన్ కానీ చేసి వదిలేస్తే కనీసం అవి మనుషులను కరిచినా కూడా ఏం కాకుండా ఉంటాయని ప్రజలు భయాందోళన చెందుతున్న విషయం ఇక్కడ చూస్తున్నాం. పచ్చదనం పెంచుదాం, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాం. నేటి కేసరిలో పచ్చదనం పెంచుతూ ప్రజలకు ఆహ్లాదాన్ని పెంచుతామన్న కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్ లోని చెన్నాపురం పార్క్ శానిటైజేషన్ పనులు కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేస్తూ ఇంటికి వచ్చే ఆటో రిక్షాలోనే చెత్త వేయాలని, రోడ్లపై చెత్తను వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జవహర్నగర్ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని అన్నారు. వర్షాకాలం సంభిస్తున్న వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చెన్నాపురంలో ఒక నూతనంగా కొత్త పార్కు ఇక్కడ చేపట్టారు. అక్కడ ఎంత బాగుందంటే పార్కు, అందులోకి వెళ్తే చాలామంది వాకింగ్ చేసి అక్కడ వాళ్ళ ఎక్సర్సైజ్, వాకింగ్ అవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా మన తాజ్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి పరిశీలించడం జరిగినది. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి. ఈటల మాట్లాడుతున్న ఎంపీ రాజేందర్ చిత్రంలో సీనియర్ నేతలు. గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికలో విజయం సాధించిన అనంతరం ప్రజలకు
కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా సోమవారం గౌతమ్ నగర్ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 అసెంబ్లీలు సెగ్మెంట్లో భాజపాకు మెజారిటీ లభించిందని, ప్రజలు సహకారాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటానని అన్నారు. రైల్వే గేట్లు చక్రబంధం నుంచి మల్కాజ్గిరి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కృషి చేస్తానన్నారు. రక్షణ శాఖ అధీనంలోని భూములు, కంటోన్మెంట్లోని ఇతర సమస్యలను పరిష్కారానికి ఢిల్లీ స్థాయిలో చర్యలు చేపడతానన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ, మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎప్పుడు ఆదరణ ఉంటుందని, రానున్న 5 ఏళ్లలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ డిఎన్ వెంకటేష్, సీనియర్ నాయకులు ప్రియతం రామకృష్ణ, ఆర్కే శ్రీనివాస్ ముదిరాజ్, వికే మహేష్, బాలింగం, కార్పొరేటర్లు శ్రవణ్, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెగిపడిన విద్యుత్ తీగ తప్పిన ముప్పు. నేరెడ్మెట్ దీన్ దయాల్ నగర్లో సోమవారం ఉదయం విద్యుత్ తీగ స్తంభం నుంచి తెగిపడింది. ఈ సమయంలో వీధుల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాలనీలో 5వ వీధిలో ఉదయం 7:30 పెద్ద శబ్దం వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతా బయటకు వచ్చి చూడగా స్తంభానికి ఉన్న తీగ తెగి కింద పడింది. దాని నుంచి కొన్ని క్షణాలు నిప్పురవ్వలు వెలువడ్డాయి. వెంటనే విద్యుత్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ మార్గంలో ఎవరు వెళ్లకుండా కార్లను అడ్డంగా పెట్టారు. అనంతరం విద్యుత్ సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించారు. కాలనీలో చాలా కాలంగా తీగలతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు పలుమార్లు వినయించుకున్న సమస్య పరిష్కరించలేదని కాళీ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాత తీగలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇది మన నేరెడ్మెట్లో ఇది పరిస్థితి. విద్యుత్ తీగలు మీద నుంచి కింద పడ్డా కూడా సకాలంలో వచ్చి ఇక్కడ వీధిలో అక్కడ ఎవరు లేరు కాబట్టి ఏం కాలేదు. ఎవరైనా ఉంటే అవి మీద పడి కరెంట్ షాక్ కొట్టి చనిపోయేవాళ్ళు. కానీ అదృష్టం సాయితూ ఇక్కడ మనకి ఈ తీగలు కింద ఎవరు లేనప్పుడు కింద పడడం అది గమనార్హం. ప్రతిభ కనబరించిన విద్యార్థులు రివార్డులు. నగదు ప్రోత్సాహానికి అందజేస్తున్న రామారావు. మోలాలిలో వార్త చూసినట్టయితే మల్కాజ్గిరి ప్రభుత్వ పాఠశాలలో 2024 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం ఫ్రెండ్స్ ఆఫ్ హ్యూమానిటీ సంస్థ కన్వీనర్ రామారావు నగదు ప్రోత్సాహకరం అందజేశారు. GPA 9 పైన సాధించిన పాఠశాలలన్నీ 6 విద్యార్థులకు అందజేశారు. వాలంటీర్లు శోభా, రాజేశ్వరి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉప్పల్ ఈరోజు వార్త. హకీంపేట్ క్రీడా పాఠశాలలో షాట్ పుట్ బాల్ వేస్తున్న బాలుడు. క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు పోటీలు ప్రారంభం. షామీర్పేట్ న్యూస్ టుడే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో 2024 నుంచి 2025 వరకు 4వ తరగతిలో ప్రవేశాలకు హకీంపేట క్రీడా పాఠశాలకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు ఈ నెల 12 వరకు జరుగుతాయని హకీంపేట్ క్రీడా పాఠశాల OSD ఎన్ సుధాకర్ రావు తెలిపారు. మొక్కలు నాటి సంరక్షిద్దాం పొన్నం. అప్సిగూడ ఈరోజు వార్త. మొక్కలను నాటి వాటిని సంరక్షిద్దామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నాటి వనమహోత్సవం కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, గ్రేటర్ కమిషనర్ అమ్రాపాదితో కలిసి మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటి ఆదర్శంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని చేతులు జోడించి చెప్తున్నా అని మంత్రి పొన్నం అన్నారు. NOCలు ఉన్నాయని బాధితులు
అడ్డుకోబోయిన నగర్ మేయర్ పోలీసులు అదుపులో, కార్పొరేటర్లు అరెస్ట్, గట్కేసర్కు తరలింపు. కూలిన ఇళ్లను పరిశీలిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఇక్కడ పోలీసులు తోసేయడంతో పడిపోయిన మేయర్. నిన్న మనము ఆల్రెడీ ఈ వార్త అనేది మన జరపల్లెంలో రావడం జరిగింది. ఇక్కడ మేయర్ అనేది కాంగ్రెస్లో కలవకపోవడం వలన అతని అక్కడ సీలింగ్ భూములు అని చెప్పేసి జేసీబీ తీసుకొచ్చి ఇళ్ళలన్నీ మొత్తం ధ్వంసం చేయడం మనం చూసాం. ఇటు విషయమై గమనించిన ఎవరు ఇంతవరకు ఏ అధికారి రాలేరు, మన ఈటల రాజేందర్ తప్ప. ఆయన వచ్చి కూలిన ఇళ్లను పరిశీలిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మేయర్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సీలింగ్ భూముల్లో నిర్మించిన ఇళ్లకు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని రెవెన్యూ అధికారులు సోమవారం ఉదయం కూల్చివేతకు సిద్ధమయ్యారు. భారీగా పోలీసులు రావడంతో కాళీవాసులు ఆందోళనకు గురయ్యారు. తమకు అన్ని రకాల ఉన్నాయని పేర్కొన్నారు. అయినా కొన్ని నిర్మాణాలు జేసీబీతో రెవెన్యూ అధికారులు తొలగించారు. కబ్జా చేసి ఇల్లు నిర్మించేసి అనుమతులు పర్యవేక్షణ లేదు. భూముల ధరలు చుక్కలంటున్నాయి. చదరపు గజం 50,000 పైచిలుకు పలుకుతుంది. 10 గజాలు స్థలం దొరికినా చాలు తలదాచుకోవడానికి అని ప్రజలు ఎదురుచూపులు చూస్తుంటే ఇక్కడ మాత్రం భూ కబ్జాదారు చెలరిగిపోతున్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ దేవేందర్ నగర్ కాలనీలో 2021-22లో అప్పటి మెట్పల్లి తహసీల్దార్ ఎస్తేర్ అనిత ఆర్ఐ ఫణీందర్ 60 చదరపు గజాల స్థలంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కబ్జాను నియంత్రించాల్సిందే. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. అనుమతి ఇచ్చే నగరపాలక సంస్థ కళ్ళు మూసుకుంది. ప్రభుత్వ భూమి అంటూ ఏర్పాటు చేసిన సూచిక తొలగించి ఇంటి నిర్మాణం చేపట్టారు. చర్యలు తీసుకుంటాం. మెట్పల్లి తహసీల్దార్ హసీనా ప్రభుత్వ స్థలంలో నాటిన బోర్డును తొలగించి ఇంటి నిర్మాణం చేపట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికైనా చూడండి మన అధికారులారా, చూసి కళ్ళు తెరుచుకొని చూడండి. 10 గజాలు కొనే స్థితిలో లేని దౌర్భాగ్య పరిస్థితి మన బోడుప్పల్ ప్రజలకు ఉందని క్లియర్గా ఇక్కడ పేపర్లో రాయడం జరిగింది. ఇప్పటికైనా చూసి బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఏవి సీలింగ్ ల్యాండ్లో, ఏవి అసెన్ ల్యాండ్లో, ఏవి రెవెన్యూ ల్యాండ్స్ అవన్నీ చూసుకొని ప్రభుత్వ స్థలాలు కాపాడాలనిగా మేము కోరుతున్నాం. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మత్తు పదార్థాలు కలిగే అనార్థాలు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలను గురించి అవగాహన కల్పించారు. ఈ సదస్సు ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి, సిఐ సూర్యనాయక్, ఎస్ఐ చిరంజీవి, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఫోరం చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం అల్వాల్లో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం కార్యాలయం TUF టీవీ ఛానల్ను చైర్మన్ ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారులకు కీలక పాత్ర వహించారని అన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలాలతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి, కొండస్వామి, మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి, రాజిరెడ్డి, నరేందర్ గౌడ్, భాస్కర్ పాల్గొన్నారు. సైడ్ ఇవ్వలేదని జర్నలిస్ట్పై దాడి. స్నేహితుడితో కలిసి బీజేపీ నేత కుమారెడ్డి నిర్వాకం. కేసు నమోదు చేయాలని కోరినా పట్టించుకొని సిఐ. మద్యం తాగి వాహనం నడపడమే కాక సైడ్ ఇవ్వలేదని సాకుతో ఓ సీనియర్ జర్నలిస్ట్పై ఇద్దరు దాడి చేశారు. ఇష్టరహితంగా పిడిగుద్దులు గుద్ది పారిపోయారు. బోయిన్పల్లిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగితే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. వెలుగు దినపత్రికలో స్పోర్ట్స్ ఇన్ఛార్జ్గా విధులు నిర్వహిస్తున్నారని కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ బీజేపీ నేత బానుక నర్మదా మల్లికార్జున్ కుమారుడు సూరజ్
అతడి స్నేహితుడు మద్యం తాగి కారులో వేగంగా వస్తున్నారు. బోయిన్పల్లి సెంటర్ పాయింట్ వద్దకు చేరగానే కారు సైట్ ఇవ్వలేదని సాకుతో కృష్ణారెడ్డిపై పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేశారు. ఇదే విషయమై శుక్రవారం ఉదయం 11 గంటలకు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే నిందితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడిసిన పోలీసులు వారికి రాజకీయ నేపథ్యం ఉండడంతో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కాగా హైదరాబాద్ యూనిఎఫ్ఎన్ ఆఫ్ జర్నలిస్ట్ HUJWJF సోమవారం ఈ దాడిని ఖండించారు. ఇకనైనా పోలీసులు స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని HUJ అధ్యక్షుడు అరుణ్ కుమార్, కార్యదర్శి జగదీశ్వర్ డిమాండ్ చేశారు. పగలైనా రాత్రైనా ట్రాఫిక్కి చుక్కలే. రాను రాను నగర ట్రాఫిక్పై పోలీసులు పర్యవేక్షణ సన్నగిల్లుతుందని, పగలైనా రాత్రైనా ఏ రోడైనా ట్రాఫిక్ ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ట్రాఫిక్ టెలిఫోన్ భవన్ వద్ద, సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆగి మెల్లమెల్లగా నెమ్మదిగా వెళ్తున్నారు. ఘనంగా అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం. ఆలయ కమిటీ ధర్మకర్త డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మేయర్ శాంతి కోటేష్ గౌడ్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గణపతి హోమం, పంచామృతం, అభిషేకం, కాలస పూజ, మహాపుడి పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మరియు ఆలయ ధర్మకర్త రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, ఆలయ ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ కుమార్, కార్పొరేటర్లు మరియు ఆలయ కమిటీ సభ్యులు కోట్ల చెన్నారెడ్డి, సంతోష్ గౌడ్, గుండ భిక్షపతి, నరేష్ సుధాకర్ గౌడ్, శ్రీమన్నారాయణ, దేవేందర్ రెడ్డి, శ్రీనాథ్, రెడ్డిశెట్టి మహేష్, కిరణ్, సిద్ధేశ్వర్, పాండురంగ, పూజారి, రాజు, పాండు బాలరాజ్, రాజశేఖర్, రాజు, నరసింహ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ శాంతి కోటేష్ గౌడ్